తెలంగాణ ప్రజలకు నమస్కారం. మొన్నటి దినాన 27వ తారీఖున జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ముఖ్యంగా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాలో నేను పర్యటించడం జరిగింది. మరి ఆ సందర్భంలో నేను ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసిన. ఆ మేనిఫెస్టోలో మరి నేను ఒక అంశం కూడా ఈరోజు నెరవేరింది. అందులో పాయింట్ నెంబర్ 10 ఏందనంటే, ఒకటి, సింగరేణి వారసత్వ ఉద్యోగాలను ఎలాంటి ఆలస్యం లేకుండా నింపడానికి పోరాటం చేస్తాను. సింగరేణి యువతకు మల్టీ జాబ్ వర్క్ ఉద్యోగాల కోసం కొట్లాడతాను. జిల్లాకు ప్రతి ఐటీ హబ్ ఏర్పాటు. ఇదొకటి. అంటే మల్టీ జాబ్ అని అంటే ఈరోజు అందులో యువ ఉద్యోగులు ఉన్నారు, బొగ్గు గని కార్యక్రమాలు తీరుతారు. వాళ్ళని చాలా అంటే ఇదిగా మాట్లాడతారు వాళ్ళు. ఏది మన అందులో వాళ్ళు ఆ జాబ్ను అమాలి వర్క్ లెక్క చూస్తారు అన్నట్టు, లేబర్ వర్క్ లెక్క చూస్తారు, మజ్దూర్ వర్క్ లెక్క చూస్తారు. అంటే అలా మేము బీటెక్, ఎంటెక్లు చదువుకున్న వాళ్ళం కూడా మాకు ఇటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మా గురించి మాట్లాడిన సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు నేను ఈ సబ్జెక్టు మాట్లాడిన. ప్రభుత్వం ఆల్రెడీ నేను అక్కడ సింగరేణి మీడియాలో కానీ, అక్కడ ఇంటర్వ్యూస్లో కానీ, మంచిర్యాల ఇంటర్వ్యూస్లో కానీ, మంచిర్యాల ప్రెస్లో కానీ నేను నా మేనిఫెస్టో గురించి స్పష్టంగా చెప్పిన. ఎప్పుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే నేను ఇది పెట్టడం జరిగింది. అయితే ఈరోజు దానికి ప్రభుత్వం ఆల్రెడీ దానికి అడుగులు ముందుకేసింది. అంతేకాకుండా ఈరోజు వాళ్ళ న్యాయమైన ఈ పోరాటం ఏదైతే ఉండేనో దాన్ని ప్రభుత్వం ఇచ్చేసి, అంతేకాకుండా దీని మీద ఉద్యోగ సంఘాలు కూడా ఉండే, ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడింది. కాబట్టి ఇది ఒక క్రెడిట్ అడగడంలో మన భాగం కూడా ఉంది. కాబట్టి ఇందులో మేనిఫెస్టో ఉంది కాబట్టి చెప్తాను. ఒక నిమిషం. ఇది ఫలించిన జాతీయ కార్మిక సంఘం. ఇందులో మజ్దూర్ యూనియన్, మన జనరల్ మజ్దూర్ డిస్టింగ్నేషన్ మార్పుకు అంగీకరించిన సిఐఎల్ ఇక నుంచి జనరల్ అసిస్టెంట్లుగా పేరు మార్పు. యావత్ బొగ్గు పరిశ్రమలోనే జరుగుతున్న పేరు మార్పు. బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ల పేరు మార్పు. వీళ్ళని జనరల్ మజ్దూర్ అంటారు యాక్చువల్గా. చేయాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు కృషి చేసిండ్రు. వీళ్ళు కూడా ఈ మేరకు శుక్రవారం కోర్టు యాజమాన్య ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన బిఎంఎస్ జాతీయ నాయకులు లక్ష్మారెడ్డి గారు, ఇంకా మా జాతీయ కార్యదర్శి మాధవ్ నాయక్, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది అక్కడ పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా మాట్లాడిన నేపథ్యంలో వీళ్ళ కృషి ఉన్నది. అంతేకాకుండా మేనిఫెస్టోలో మన పాత్ర కూడా ఉన్నది, అక్కడ మన పాత్ర ఉన్నది. కాబట్టి ఈరోజు యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అంతేకాకుండా వివిధ సంఘాలు, ఏవైతే వివిధ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నిటి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి అంతేకాకుండా ఈరోజు రియాజ్ భాయ్ కూడా ప్రత్యేకంగా దీని మీద ఎంతలా కృషి చేసిన. రియాజ్ భాయ్ నేను పర్సనల్గా కలిసిన, నా మద్దతు తెలుపమని కూడా చెప్పిన. సరే, ఓట్లు ఎట్లా పడ్డాయి ఏందనేది రేపు కౌంటింగ్ ఉందా తెలుస్తుంది. కానీ ఒకసారి మాట ఇచ్చిన మా మాట పైన మనం నిలబడతామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు యువతకు మాత్రం, అందులో ఎడ్యుకేటెడ్ యువతకు మాత్రం న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇక ముందు కూడా సింగరేణి పైన ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మేము వాళ్ళకి అండగా నిలబడతాం, పోరాడతాం. ఎప్పటికప్పుడు మేము సబ్జెక్టులు దానిపైన ఉంటాం. ఈరోజు అందులో భారీ స్కామ్లు ఉన్నాయి, ఇది సందర్భం కాదు కాబట్టి దాన్ని కూడా త్వరలో మాట్లాడతాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.